హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. ఈ సంవత్సరం అయితే మే నెల స్టార్టింగ్‌లోనే వర్షాకాలం అయితే స్టార్ట్ అయిపోయిందండి. వర్షాలు పడినియి అంటే ఏంటోనండి ఏదో తినాలని అయితే నాలుకకి అనిపిస్తూ ఉంటుంది కదా! మరెందుకో తెలియదు వేడి వల్ల వేసవికాలంలో ఏమీ తినాలనిపించదు. ఒట్టి వాటర్ తప్పించి ఏవో జావలు, జ్యూసులు అలాంటివి తప్ప. కానీ ఈ వర్షాకాలంలో వేడి వేడిగా తియ్యగా, కారం కారంగా అన్నీ తినాలని ఉంటుంది కదండీ! అందుకని మేమైతే పిల్లలకి కజ్జికాయలైతే చేసుకున్నామండి. వదిన, నేను, మా మరదలు కలిపైతే కజ్జికాయలు చేసుకున్నాము. పిల్లలకి సెలవులు కావడంతో ఇక ఇంటి దగ్గరే ఉన్నారు. సమ్మర్‌లోనే చేయాలంటే ఈ పనైతే చాలా కష్టం కదండీ! ఎందుకంటే పొయ్యి దగ్గర వేడొచ్చేస్తుంది కాబట్టి, ఈ వర్షాకాలంలోనే ఇలాంటి వంటకాలవి చేయడానికైతే ఇష్టపడతాము. మేమైతే అలాగే చేసుకుంటాంలెండి. వర్షాలొచ్చినప్పుడే ఇలాంటి పిండి వంటలు అలాంటివి పెట్టుకుంటాము. ఇళ్ళకెళ్ళిపోతే ఫస్ట్ అయితే కజ్జికాయలకు కావాల్సింది మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే కొబ్బరి తురుము కదండీ! కొబ్బరికాయలు మాకు కావాల్సినవన్నీ తీసుకున్నామండి. వాటినైతే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళైతే పాపం ఇలా కోరేసారండి పిల్లలు. చేతులు నొప్పొచ్చినా సరే లెక్క చేయకుండా ఇలా కోరుతూనే ఉన్నారు. మా అబ్బాయి, మేనకోడళ్ళిద్దరు, వదిన కొరతురుమైతే కోరేసి రెడీ చేసేసారండి. నన్ను మాత్రం ఒక్కటి కూడా కోరనివ్వలేదు. ఇక మొత్తం అంతా వాళ్ళే చేసేసారు కొబ్బరికాయల పనైతే. తర్వాత పల్లీలు, ఇంకా నువ్వులు వాటిలో కావాల్సినవి ఉంటాయి కదండీ! ఇవైతే 3 కేజీలు తీసుకున్నామండి. వదిన, నేను ముగ్గురం కాబట్టి 3 కేజీలు చొప్పున చేసుకుందామని 3 కేజీలు తీసుకున్నాము. నువ్వులు, పల్లీలు, ఇంకా నూక, ఉప్మా నూక వేస్తారు కదండీ! అది, బెల్లము, నూనె ఇవన్నీ కూడా సరిపడా తీసుకుని అంతా కూడా వేయించేసుకుని ఫస్ట్ అయితే తర్వాత ఇలా మిక్సీ పట్టుకుని కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకుని అయితే ఒక గిన్నెలోకి అయితే తీసుకుందామని నేను మిక్సీ అయితే పడుతున్నాను. వదిన అయితే వేయించి నాకు ఇచ్చేసింది. నేనేమో మిక్సీ దగ్గర కూర్చొని ఇవన్నీ పట్టేశానండి. ఇదంతా కలిపేశాను 2 కూడా మిక్స్ అయ్యే వరకు. ఈ పల్లి పౌడరు, ఇంకా నువ్వుల పౌడరు, ఇంకా కొబ్బరి తురుము, అలాగే ఉప్మా రవ్వ ఉంటుంది కదండీ, గోధుమ రవ్వ, దాన్ని కూడా వేయించేసి పక్కన పెట్టుకున్నాము. పంచదార కూడా సరిపడా తీసుకున్నాము. పంచదార కూడా 2 కేజీలు తీసుకున్నామండి. నూకైతే 3 కేజీలు, ఇంకా బెల్లం కూడా 4 కేజీలు తీసుకున్నాము. ఇవన్నీ కూడా ఒక చాటుకైతే తెచ్చుకున్నామండి. ఇవన్నీ కూడా ఇప్పుడు మిక్స్ చేయాలి. బెల్లం అయితే వదిన కోరేసింది. నేను మిక్సీ పట్టే లోపల వదినేమో బెల్లం కోరేసింది. అన్నీ 3 కేజీలు తీసుకున్నప్పుడు బెల్లం ఏమో మాకు కొంచెం తక్కువ అనిపించిందండి. అందుకని ఇంకొక కిలో తీసుకొచ్చి అయితే బెల్లం తురుము కూడా కలిపి కోరేసాం. 4 కేజీలు పట్టింది బెల్లం అయితే. ఇదంతా కూడా ఇలా ఒక పెద్ద గిన్నెలోకి అయితే తీసుకుని మొత్తం కూడా మిక్స్ అయ్యే వరకు ఇలా కలిపేసింది వదిన. ఇది ఎక్కువ మొత్తంలో మేము చేసుకుంటున్నాం కాబట్టి ఒకే రోజులో అయ్యే పని కాదనేసి ఫస్ట్ అయితే ఒకరోజు ఇవన్నీ కూడా వేయించేసుకొని మిక్సీలో అవి పట్టేసుకుని బెల్లం తురుము ఇవన్నీ కలిపేసుకుని ఈ మిశ్రమాన్ని దాచుకుని తర్వాత రోజైతే కజ్జికాయలు చేసుకోవడానికి అయితే ప్లాన్ చేసుకున్నామండి. ముందైతే ఇవన్నీ కూడా కొబ్బరి తురుము తురవడానికే చాలా టైం పట్టింది. తర్వాత దాన్ని వేయించాలి. దాంతో పాటు ఉన్న వాటిని కూడా వేయించే కలుపుకోవాలి కదండి, అప్పుడే కమ్మదనం వస్తుంది. ముందు ఇవన్నీ వేయించేసుకుని దాన్ని మనం సిమ్మిల్లా అయితే తయారు చేసుకొని ఆ తర్వాత రోజున కజ్జికాయలు చేసుకుంటే పని ఈజీగా అయిపోతుందండి. ఒక్కొక్క కేజీ అలా చేసుకునే వాళ్ళకైతే అప్పటికప్పుడైతే చేసేసుకోవచ్చు. 2 కేజీలు, 3 కేజీలు అలా చేసుకోవాలి పైబడి అనుకుంటే కాస్త టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి చేయలేరండి. టైం ఎక్కువైపోతుంది. మేము కొద్దిగానే అని స్టార్ట్ చేసాము ఒక్కొక్క కేజీ వరకు అనేసి. కానీ ఇది తేలేటప్పటికైతే కాస్త ఎక్కువగానే కనిపిస్తుందండి. ఎందుకంటే ఇందులో మోతాదులు కొంచెం అయితే ఇంకా యాడ్ చేసుకున్నాము. ఇక ఫైనల్గా అయితే కలిపేసి వదిన అలా అయితే పెట్టేసింది. దీన్ని తర్వాత రోజునైతే మేము కజ్జికాయల పనిలోకి పడ్డామండి. కజ్జికాయలకి 2 కష్టమైన పనులు ఉంటాయండి. ఒకటి కొబ్బరి తురమడం, రెండోదైతే ఈ మైదా ఉంటుంది కదండి, దాన్ని గట్టిగా నేలకేసి కొట్టి సాగదీసి అయితే చేయాలండి. పెద్ద ఉండలాగా చేయాలి మైదా పిండితోటి. ఇది ఎంత సాఫ్ట్గా ఉంటే పైనున్న అది కజ్జికాయని కవర్ చేస్తుంది కదండి, అది పైన ఉన్నది కూడా అంత బాగుంటుంది మెత్తగా. లేదంటే చాలా గట్టిగా ఉంటుందండి, తినలేరు పిల్లలు. దీన్ని నేలకు పెట్టయితే చాలాసార్లు కొట్టింది వదిన. ఇది గుల్లగా రావాలంటే మేము నూనె అయితే వేడి చేసి ఇందులో పోస్తామండి. మైదా పిండిలోనూ ఉప్పు అయితే కొద్దిగా వేయాలి. మనం ఎంత తీపి వస్తువుని తయారు చేసినా కానీ ఉప్పు అనేది కొంచెమైనా వేసుకోవాలండి. మరి అదేంటో కొంచెం సాల్ట్ అలాగే వేడి చేసిన నూనె వేసేసి నీళ్ళు అయితే సరిపడగా పోసైతే ఇలా పిండిలా అయితే కలిపి ముద్దలా అయ్యే వరకు అయితే నేలకు పెట్టి అయితే చాలాసార్లు కొట్టి ఇలా అయితే ఒక పెద్ద ముద్దలా తయారు చేసిందండి. గచ్చు మీద మేము తయారు చేసుకుంటామండి మైదా పిండి ముద్ద అయ్యే వరకు కూడా ఈ గచ్చు మీద పెట్టి కొడుతూ ఉంటాము. దీన్ని తడిబట్టతో అయితే ఫస్ట్ క్లీన్ చేసేసాము. తర్వాత అయితే దాని మీద మైదా పిండితోటి
వదిన అయితే కలిపేసింది. పిండి రెడీ అయిపోయింది. వదినెళ్ళేమో పొయ్యి దగ్గర కూర్చుంటే మేము ఇంకా ఈ పనిలో ఉన్నామండి. అప్పడాలు చేయాలి కదా! అప్పడాలు చేయాలి. కజ్జికాయలేమో వత్తాలి. అందులో సింబిల్ పెట్టేసి ఈ పనులు అయితే పిల్లలు కూడా హెల్ప్ చేశారండి. నేను ఇంకా మా పెద్ద మేనకోడలు ఇంకా చిన్న పిల్లలు ఉన్నారు కదండి మా వాళ్ళు మేమందరం కూడా తలకొక పని అయితే మాకు సరిపోయిందండి. ఒక్కళ్ళు కూడా ఖాళీ లేకుండా పిల్లలు కూడా చాలా వరకు హెల్ప్ చేశారు. పొద్దున్న ఎప్పుడో కూర్చున్నామండి. సాయంత్రం 6 అలా అయిపోయింది ఈ పని అయ్యేసరికైతే. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే ఎంత కష్టమైన పనైనా అలుపు సలుపు లేకుండా జరిగిపోతూ ఉంటుందండి. ఈ పని ఎవరికి తగ్గ పని అయితే వాళ్ళు చేస్తూ ఉన్నారు. పిల్లలకు తగ్గ పని పిల్లలు, ఇక పెద్దవాళ్ళమైతే ఒకళ్ళు పొయ్యి దగ్గర ఒకళ్ళు అప్పడాలు చేయడం, మరలా వెళ్ళైతే కజ్జికాయలు వత్తడం, ఇంకా చిన్న మేనకోడలు కూడా కజ్జికాయలు వత్తుతుంది, ఇంకా మరదలు కూడా వత్తుందండి. నేనేమో ఇలా అప్పడాలు చేస్తున్నాను, పెద్ద ఆవిడ కూడా అప్పడాలు చేస్తుంది. ఇలా చేసి నేనేమో కాసేపు అప్పడాల దగ్గర కాసేపు ఏమో కజ్జికాయలు నొక్కడం ఇలా అయితే నేను చేశానండి. ఈ వంట వండేటప్పుడైతే మా ఇంటి దగ్గర వాతావరణం ఎలా ఉందంటే, ఒక వంటల వాళ్ళ ఇంటి దగ్గర ఉంటుంది చూడండి, పప్పలు అవి వండేసి ప్యాకింగ్ చేసి వాళ్ళని అమ్ముతూ ఉంటారు. అలా అనిపించిందండి మాకు. ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు 2 రోజులు కూడా ఇలానే అనిపించిందండి. పాపం పప్పులు వండి వాటిని అమ్మే వాళ్ళకైతే చాలా కష్టం అండి. పొయ్యి దగ్గర ఉండి వండాలన్నా ఇలా చేతులతో ప్రతి నిత్యం ఇలా చేతులకు పని చెప్పవలసిందే. చేతులు పని చేయవండి అసలు. 2 రోజులు పని చేసాము మేము. వీటి వల్ల కష్టం అనిపించినా కానీ మేము ఇష్టపడి చేసుకున్నాం కాబట్టి పెద్ద బాధ ఏమీ తెలియలేదు. ఇలాంటి వంటలు వండేటప్పుడైతే ఒకళ్ళిద్దరితోటైతే అవ్వదులేండి. చాలా హెల్ప్ కావాలి. ఎందుకంటే ఈ పని పెద్దది కాబట్టి. కజ్జికాయల పని అంటే కాస్త పని ఎక్కువగానే ఉంటుంది. ఇక పిల్లలు జలలో ముసలి ముతక అనే తేడా ఏమీ లేదండి. తల ఒకరికైతే పని ఉంటుంది. మేము ఏ పిండి వంటలు చేసినా కానీ అందరూ పిల్లలతో సుద్దా అయితే పొయ్యి దగ్గరికి వచ్చేసి హెల్ప్ చేసుకుంటూ ఉంటాము ఒకళ్ళకొకళ్ళు. కజ్జికాయలు అయితే సీజన్ బట్టి కూడా చేస్తూ ఉంటారండి కొందరు. మాకైతే ఆంధ్ర సైడ్ అయితే ఈ ఆషాఢ మాసం వస్తుందనగా చేసుకుంటూ ఉంటారు. ఆషాఢ మాసం అంతా కూడా కజ్జికాయలతోటి ప్రతి ఇల్లు నిండిపోతూ ఉంటుందండి. కొత్త పెళ్లి కూతుర్లకి పంపిస్తారు సారీలాగాను. కానీ మేమైతే ముందుగానే చేసుకుంటున్నామండి. ఆషాఢ మాసంలోనే చేయాలని ఏమీ లేదు. వర్షాకాలం వచ్చిందంటే ఆషాఢం వచ్చేసినట్టే. అలాగా అయితే ఎవరికొచ్చి వాళ్ళే పెట్టుకుని అయితే ఈ కజ్జికాయలు వండుకుంటారండి ప్రతి ఇంట్లోనూ. కానీ మేమైతే మా ఇద్దరు ఆడపడుచులతోటైతే నేను కూడా కలిసి వండుకుంటాను. ఎవరిది వాళ్ళు పెట్టుకుని వండుకునే కన్నా ఇలా మా డబ్బులు మేము కలెక్షన్ చేసుకొని ముగ్గురం కూడా ఇలా ఎంత పడుతుందో అంత అయితే దాచుకున్న డబ్బులు ఉంటాయి కదండి, అవైతే మేము ఇంట్లో వాళ్ళని కూడా అడగనవసరం లేదు మగాళ్ళని. ఇక మా పర్సనల్గా దాచుకున్న డబ్బులు ఉంటాయి. వాటితోటైతే ఈ సరుకులు తెప్పించుకొని ఈ కజ్జికాయలు అయితే చేసి పిల్లలకు పెడుతుంటే చాలా హ్యాపీగా ఉంటుందండి. సంవత్సరానికి ఒకసారైనా మేము ఈ కజ్జికాయలు వండుకోవాల్సిందే. మేము కజ్జికాయలు వచ్చేసి వదిన దగ్గరికి ఇస్తూ ఉంటుంటే ఆవిడ పొయ్యి దగ్గర కూర్చుని అయితే వాటిని వేయిస్తూ ఉంది. సాయంత్రం 6 అయిపోయినా సరే వదినే చేసిందండి ఈ పొయ్యి దగ్గర పని అంతా కూడా. మమ్మల్ని ఎవరిని కూడా రానివ్వలేదు పొయ్యి దగ్గరికి. మేము కష్ట సుఖాలు ఒకరికొకరికి షేర్ చేసుకుంటామండి. ఒకరికి కష్టం అనిపించింది, మరొకళ్ళం మేము కూడా ఉన్నామని అయితే ఆ పని వాళ్ళకి తప్పించి మేము చేసుకుంటాం. ఒకరికొకరు చేసుకుని అయితే మేము ప్రతి పని కూడా చేసుకుంటాము. నాకు కష్టం అనిపించింది వదిన చేయనివ్వదు, తనకి కష్టం అనిపించింది నేను చేయనివ్వను. అలాగా మేము ముగ్గురం కూడా ఒకే విధంగా ఉంటాము పని చేసుకోవడానికి. ఒకళ్ళకి కష్టం అనిపిస్తే ఇంకొకళ్ళు నేను ఉన్నానని అయితే వచ్చేస్తారు. ఇలా 2 రోజులు కష్టం అనంతరం ఇవి అయితే పంచుకోవడానికైతే వచ్చాయండి. కజ్జికాయలు వండడం పూర్తయిపోయింది. ఇక వాటిని అయితే మేము ఒక దగ్గర తీసుకుని అయితే ఎవరికి ఎన్ని వస్తాయో ఇప్పుడైతే పంచుకుంటాము. ఆల్రెడీ మన ఛానల్లో అమ్మతో కలిసి నేను కజ్జికాయలు వండిన వీడియో అయితే ఉందండి. వీటి ప్రాసెస్ గురించి అయితే నేను వీడియో చేయలేదండి. మేము కలిసి కజ్జికాయలు వండుకున్నాం కాబట్టి ఈ వీడియో పెట్టాలనిపించింది నాకు. ఎవరికి వాళ్ళు ఓన్గా వండుకోవడం వేరు. మేము తలో చెయ్యి వేసుకొని మనీ కూడా ఒకరికొకరం కలెక్షన్ చేసుకుని ప్రతి సంవత్సరం ఈ విధంగానే వండుకుంటాము. అదైతే మీతో షేర్ చేసుకోవాలని అయితే నేను ఈ వీడియో చేశాను. కజ్జికాయలు ప్రతి ఒక్కరికి తెలుసు వండుకోవడం. ఆల్రెడీ నేను పెట్టిన వీడియోనే మరలా పెట్టాను అనుకుంటారు. ఇది కావాలని నేను ఇష్టపూర్వకంగా పెట్టాను. అలా విలేజ్లో ఉండే వాళ్ళైతే ఇలా ఇది ఏదైనా పిండి వంటలు వండుకునేటప్పుడు మెయిన్ ఈ కజ్జికాయలు వండుకునేటప్పుడు అయితే మనీ కలెక్షన్ చేసుకుని ఇద్దరు ముగ్గురు అయితే ఇలా వండుకొని అయితే వాటిని షేర్ చేసుకుంటారండి, పంచుకుంటారు. బయట వాళ్ళని ఏమీ ఉండదు. ఇరుగు పొరుగు వాళ్ళు ఒకటిగా కూడుకొని అయితే వండుకుంటారు. కానీ మేము ముగ్గురం వండుకుంటామండి ఎప్పుడు కూడా. వాళ్ళు ఓన్గా వండుకుంటే ఎలా ఉంటుందో నాకు తెలియదు కానండి, మేము మాత్రం ఒకటే ఫ్యామిలీ అయినప్పటికీ ఈ పప్పుల విషయంలో మనీ కలెక్షన్ చేసుకుని అలా సరుకులు తెచ్చుకొని ఇలా వండుకుంటూ ఉంటుంటే
పప్పల సంగతి తర్వాత అండి. ఆ హ్యాపీనెస్ అయితే చెప్పలేనిది. ఇది వండిన ప్రతిసారి కూడా మాకు ఒక పండగ లాంటి వాతావరణం అయితే వస్తుందండి. ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కష్టం తెలీదండి. పిల్లలు తలో చెయ్యి వేసేస్తారు. మేము కూడా ఎంతో పని డైలీ చేసుకునే పని కన్నా ఈ పని ఎక్కువ ఉంటుంది. కానీ ఈ రోజునైతే చాలా హ్యాపీగా ఉంటుంది. అలసిపోమండి అసలు. డైలీ చేసుకునే పనికి అలసిపోతాను గానీ, ఇలాంటి పిండి వంటల పనైతే అస్సలు అలసిపోము. ఎందుకంటే తలో చెయ్యి వేసేసుకుంటున్నాం కదండీ. ఇక పంచుకోవడం కూడా పూర్తయిందండి. ఒక్కొక్కరికి అయితే 100 చొప్పున వచ్చాయి. 100 కాయలొచ్చాయి. అంటే కజ్జికాయలనమాట. వీడియో తీస్తున్నారని కూడా లేకుండా నాకు తినాలనిపించిందండి. టేస్ట్ చూద్దామని అయితే తిన్నాను. చాలా టేస్టీగా ఉంది. ఇలా ఎప్పుడు చేసుకున్నా గానీ ఈ విధంగానే చేసుకుంటామండి. చాలా హ్యాపీగా ఉంటుంది. పడకుండా ఏది కూడా మనకి చేతిలోకి రాదు కదండీ. పిల్లలకు కూడా తెలియచేయాలి. ప్రతి పని వాటి విలువ కూడా తెలియాలని. ఈ బాబుకైతే కొబ్బరికాయలు వలవడం రాదు. ఈ పిల్లలకి ఏమీ తెలియదండి. చదువుకుని హాస్టల్ వెంట ఉండే పిల్లలకి ఏం తెలుస్తుందండి. కానీ ఇంటి దగ్గర పనులు ఒక్కొక్కటి అలవాటు చేయాలి. బాబుకైనా పాపలకైనా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అనే తేడా ఏమీ లేదండి. ప్రతి పని కూడా నేర్పించడానికే చూస్తాము. ఇలాంటి పనులు చేసుకునేటప్పుడైతే వాళ్ళకే రావాలనిపిస్తుందండి. మనం పిలవనవసరం లేదు. ఇంట్రెస్ట్ వస్తుంది. ఇలా తలో చెయ్యి వేసైతే కష్టం అనుకోకుండా చాలా ఇష్టంగా అయితే పిల్లలు కూడా వచ్చైతే హెల్ప్ చేశారు. ఫలితం ఏంటంటే వాళ్ళు కొన్ని రోజుల పాటు టేస్టీగా తినడానికి కజ్జికాయలు అయితే వచ్చాయి. ఇంత పని చేస్తే కజ్జికాయలు వండడం కుదిరిందా అని వాళ్ళకు కూడా అర్థమవుతుంది కదండి. ఎంత పని ఉంటుందో వాళ్ళు ప్రతి పని కూడా దగ్గరుండి చూశారు. అంతా కూడా ఇష్టం అనుకోకుండా అందరూ కలిసి తలో చెయ్యి వేస్తే పిల్లలు తినడానికి కజ్జికాయలు అయితే రెడీ అయ్యాయండి. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.